బృందావన విహారీ లాల్కి. ఈ రెండో పెట్టి బృందావన సామాన్లు. ఇందులో ఏమున్నాయి చూద్దాం. ఏంటి చెప్పండి. గంధము పూయరుగా. దీని దగ్గర ఉన్న స్పెషల్ చెప్పనా? నువ్వు కావాల్సి చెక్ చేయి. స్మెల్ ఓకే. నాకు యాక్చువల్గా అయితే ఈ స్మెల్ వచ్చేది నచ్చదు. ఎందుకు నచ్చదు చెప్పనా? ఓకే కదా, స్మెల్ వచ్చేది ఎందుకు నచ్చుతో చెప్పనా? అది అవుతుందా? లేదే అలా మంగళం అయిపోయాం. దీని దగ్గర నాకు స్పెషల్ నచ్చేది ఏంటంటే ఇగో ఇలా ఉంది కదా, చెయ్యి శంకర్ వేలు పెట్టు. నువ్వు ఇగో ఇవి నీకు ఇచ్చేస్తాను. ఇది ఫస్ట్ సామాన్లు ఫస్ట్ నీకే ఇస్తున్నాను. ఇప్పుడు ఈ పట్టుపోయి 2 నెలల తర్వాత మళ్ళీ అలా వేలు పెట్టు. అదవుతుందా? ఓకేనా? వచ్చుకున్నా ఫస్ట్ నీకే హ్యాపీ బర్త్డే టు యూ నానా అడిగి. సో ఇది ఎందుకు ఇష్టం అంటే తరిగి ఉండదు, బీసుకోదు. కానీ ఎందుకు నచ్చదు అంటే అలా నీకేం కావాలో మళ్ళీ అడిగే. నాకు నచ్చదు ఏంటంటే ఈ స్మెల్ వచ్చేవి నిలబడదు, బొట్టు ఎక్కువసేపు ఉండదు, రాలిపోద్ది, రాలిపోయే పువ్వు అని. అందుకని సో ఇవి వేసావా? సెలెక్ట్ చేశానా? నాకు గుర్తులేదే. ఒరే ముందు ఒకటి దేవుడి దగ్గర పెట్టేసి ఫస్ట్ పొద్దున్న వాసన చూడకు. అవే నాన్న చిక్కులు రా నాన్న. దేవుడి దగ్గర ఉంటే తెరదీకే పక్కన పెట్టు. పొద్దున్న తెర తీసి దేవుడికి ఆ స్ప్రే కొట్టిన తర్వాత దీపం పెట్టిన తర్వాత ఒడి వెలిగించే అలంకారం ఇంకా ఎప్పుడైనా. నాన్న హ్యాపీ బర్త్డే టు యూ నీ దగ్గర పెట్టుకో. ఎందుకు తెచ్చింది? దేనికి? షోకేస్కి. అయితే ఎందుకు పంచుతున్నారు మీరు అంటావేమో. ఇందులో స్వార్థం ఉంది. ఏం స్వార్థం అంటే మనకి ఉన్న పెద్ద రోగం పేరేంటో నమ్మాలి వారు చెప్పారు. పెద్ద నాన్ సెన్స్ నా పిల్లలు చూడు అన్నీ అంటారు. ఈ నా అనేది పోవాలంటే ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే మనకేమొస్తుంది? డిటాచ్మెంట్ అవుతుంది. ఏమంటున్నప్పుడు అర్థమైందా? అందుకని ఇస్తూ ఉండాలి. నాది కాదు, ఇది నాది కాదు అని తెలుస్తుంది. నా మొహం అలా బోల్డ్ మంది బాగాలే. కానీ పగలకుండా ఇక్కడ దాకా వచ్చింది, అది గొప్ప విషయం నాయన. ఏంటి నేను సెలెక్ట్ చేశానా? ఓ ఇది అమరప్రభు సెలెక్ట్ చేసి ఉంటాడు. లేకపోతే నాకు ఏవో ఏ గుర్తు ఆ ఫ్లవర్ నేనే సెలెక్ట్ చేశాను. బాగుండలే? కృష్ణం కలయ సఖీ సుందరం. చింపేసాను దీన్ని. దీన్ని మళ్ళీ అబ్బర్లు వేయాలి, ప్లాస్టర్ వేసి. ఓకే రైట్. చెప్పండి ఏంటో. లాస్ట్ ఇది ఒక్క పెట్టి ఉంది అక్కడ, అదే సేమ్. ఇదే పిల్లలకి. ఏదో విధంగా వాడు చిన్న పిల్లడు 4 ఏళ్ల పిల్లడికి ఇచ్చాను ఒకసారి. ఇస్తే వాడు గురూజీ ఈరోజు 108 అయిపోయినాయి అని మెసేజ్ పెట్టేవాడు. మళ్ళీ ఎప్పుడో వెళ్తే వాడు గురూజీ ఆ మిషన్ పోయింది, ఇంకోటి కావాలి. ఆడు చేస్తున్నాడుగా. ఏంటి ఇక్కడ సెయింట్, ఇక్కడ సెయింట్ మాతో పెట్టుకుంటే బికమ్ వైలెంట్. అదనమాట. ఇది దేవుడిది అనుకుంటున్నాను నేను. ఐ థింక్ దిస్ ఈజ్ ఫర్ గాడ్.
కదా, రోజు కాదు, ఇదే స్ప్రేనా. ఇది నాకు తెలిసి కదా, ఏం తీయాలా? ఇదే ఐ థింక్ సో కదా. మాకు కూడా తెలిసిపోతున్నాయి, దేవుడికి అంటారా? దీని మీద రూమ్ ఫ్రెషనర్ ఉంది మరి. ఓకే, దేవుడి దగ్గర పెట్టు, ఎందుకంటే మంచిది. అది పక్కన పెట్టరా. వన్ మోర్ కృష్ణ, ఇది స్ట్రాంగ్ ఉంది పెట్టి, అది మరీ పెట్టి వీక్గా ఉంది. అమ్మా ఇదేంటంటావు? కాదు, ఇది కూడా కృష్ణుడు కాదు, బహుశా గోవేమో. నేను ఎప్పుడు వెళ్ళాము నాన్న? బృందావనం అక్టోబరు 12కి వెళ్ళాం. ఇదంతా నవంబర్ 18. బహుశా ఇది 15వ తారీఖు ఎప్పుడో సెలెక్ట్ చేసాము. 12 వెళ్ళాము అంతే. కానీ వచ్చేప్పుడే 4 రోజులు అయిందిగా. మన డబ్బులు కట్టడానికే లేట్ అయింది. తినడానికి ఆకపోవచ్చు, బ్రేకబుల్లే, బాగుండే క్యూట్గా. గోవుల్ని పూజిస్తే, గోవుల్ని రక్షిస్తే, గోసంతతి వృద్ధి చెందితే మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చు. సో we Indians, Hindus belongs to cows. Cow gives so much health. ఏంటి చెప్పండి? చిన్న రుద్రాక్ష. బట్ ఇవన్నీ ఏంటి చెప్పండి? నక్షత్రమాలే. సో గోసంతత రక్షించి మనిషి మనిషి తాత్వికంగా సాత్వికంగా తయారవ్వాలి. ఏం చెప్పాను? తాత్వికంగా సాత్వికంగా అంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్ అంటాం. సాఫ్ట్గా కరెక్ట్ వర్డ్. తాత్వికంగా అంటే ఫిలసాఫికల్. అది ముట్టుకోకు, చేయగలుగుకున్నావా అని అరుస్తానుగా. ఎందుకు అరుస్తాను? శుభ్రంగా ఉండు అంటాం, అదే తత్వం. లోపల బయట ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాన్గతోపి వా స్మరయత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యాంతర శుచి సవై పుండరీకాక్ష శ్రీ విష్ణు స బాహ్యాభ్యాంతర శుచి. లోపల బయట శుభ్రంగా ఉండు. దట్స్ వాట్. ముత్యం మనం చెప్పాల్సింది సత్యం. గుర్తుపెట్టుకోవాలి. నిత్యం. నెలకు 2 సార్లు చేయాలి. పత్యం. నీకున్నది పైత్యం. అది చెప్పానా? అమ్మరామా వస్తుంది. ఎందుకు లేదు? ఇంకో బాక్స్ ఉందిగా, ఇది అయ్యాక తెచ్చేది. కానీ ఏంటో ఇంకోటి ఉంది. 5 అయితే ఇక్కడ మన ప్లేస్ చాలదుగా. అయినా కాక మొన్న చాలా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు చాలా ఫీల్ అయిన విషయం ఏంటంటే, నీ పొంత ఏమి లేవు, ఖాళీ చేతుల్లోనా. చాలా సిగ్గు నాకు. మన గురుమూర్తుండి, గురుజీ 2 బ్యాగులు వేసుకెళ్ళి ఉంటారు కదా అన్నాడు. నీ బొంద నాన్న మధ్యాహ్నం 1 గంటకు 2కి చెప్పారు. రాత్రి ఫ్లైట్. ఇక్కడ ఉంటే పోనీ మోసుకెళ్తాం. ఇవి మన దగ్గర లేవు. మనం హైదరాబాద్లో ఉన్నాం. ఏం చేయలేం కదా. చాలా సిగ్గుపడ్డాను. అంత దూరం వెళ్ళి ఆ పిల్లలకి ఏమీ ఇవ్వలేదే అని ఉన్నవే ఇచ్చి తూతూ మంత్రంగా చిన్నవే ఏదో సంతోషపడతారు కదా పిల్లలు. ఇవ్వలేకపోయాను, చాలా బాధపడ్డాను. అయితే ఒక ఇదేమిటంటే మళ్ళీ వెళ్తాం కదా, అప్పుడు అన్నీ పట్టుకెళ్ళి అర్థమైందా. ఇప్పుడు
నా లగేజీ మొత్తం 30 కేజీలు ఎంతో ఉండొచ్చు, 30 కేజీలు. వాడు ఎక్కువైతే మళ్ళీ ఊరుకోడు. కాబట్టి నా లగేజు నాకు సరిపోయిన పక్క లగేజ్తో ఇవి వేసి కొన్ని ఎక్స్ట్రా డబ్బులు కట్టి పట్టుకెళ్తాం. అసలు పంపించమని చెప్పాను, ఇక్కడి నుంచి మళ్ళీ పంపించమని, ఎలా 10 రోజులు ఉంటాం కదా. ధీర 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 ఇది మే మేరు నగ ధీర శ్రీచక్రవాసిని, అది సంగతి. ఇప్పుడు ఎవరో చెప్పకండి, ఓన్లీ శంకర్ చెప్తాడు. ఇది ఏంటి ఎవరు చెప్పకూడదు, శంకర్ చెప్పాలి. తెలియదా? ఇప్పుడు నల్లది అది కాదు, చెప్పలే. నువ్వు చిన్నోడు కాబట్టి నేను చెప్పలే. నజర్ కామా, నజర్ అంటే తెలుసు, దిష్టి తాగకుండా కట్టుకునేది, దిష్టి తాగకుండా. ఇలాంటివే నాకు అని ఊరికే తీసుకోకూడదు, అది తగిన చెయ్యి ఉండాలి కదా. పక్క పీనుగులకి ఎందుకు ఇవి ఊరికేను, నాకు అని. మన చేతికి తగ్గదైతే ఒక అందం కదా, తీసుకుంటాం. దానికి తగ్గ అందం మంచి కుదుమట్టం ఉండాలి. మాకు భీముడని ఒక ఆయన ఉన్నాడు, అంటే భీములాగా ఉంటాడు, పేరు భీముడు కాదు అసలు, ఆ బాడీకి ఆ పేరు వచ్చింది అంతే. అదేనా? అలా ఏదో ఒక దానికి న్యాయం చేసే చేతులు ఉంటే నువ్వు ఈ కత్తిరించేప్పుడు ఇది పొయ్యకాలం సేమ్ తాడేస్తాడు, ఏది కత్తిస్తున్నావో తెలదు. ఓసారి అలా కట్టపోయింది, అందుకే నేను ఇక్కడే కట్ చేసుకుని వెళ్తాను. అదేందా అలా వేసుకుని వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళాక సార్ కత్తిరిందా బాబు కట్ చేయంట, ఏంటంటే చుట్టూ ఏమో మీద పడిపోతారు. మరి నువ్వు రాలేదుగా అనుభోజనానికి, ఎలా మీద పడిపోయారు. విజయవాడ స్వామి ఒక్క మనవరా స్వామి, ఒక్క మాల స్వామి అంటది. పిల్లలందరూ గుంపు ఉన్నారు. అమ్మాయి వచ్చిన వాళ్ళకి ఇస్తాం, నీకు ఇస్తే ఇంకా ధర్మం ఉండదమ్మా. మళ్ళీ ఇంకొక ఆవిడ అడగదా మనవరాలో, కాబట్టి మళ్ళీ ఇస్తానమని నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ తాడు కరెక్టేనా కాదో తెలదు. ఇది ఇంకో రంగు వేయాలి కదా, సేమ్ రంగు ఎత్తే అలాగా. అమ్మయ్య ఇది ఇంకో రంగు వేయాలి కదా, మంగళం అయిపోతాయి. అరే నీ చేయి ఖాళీగా ఉంది దానా. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ, జాగ్రత్తగా వేసుకో. నీ చేయి ఉందా, నీది కూడా ఖాళీ చేయి. అదిగో నువ్వు ఆయనకి జేబులో కాదు వేసేయి, శంకర్కి నువ్వు వేయి, తెస్తున్నానులే. అమ్మయ్య నువ్వు కావాలంటే మళ్ళీ గట్టిగా వేసుకో నాన్న నువ్వు మళ్ళీ. ఓకే రైట్. ఇవన్నీ ప్యూర్ నాన్ వెజ్ అండి, ప్యూర్ వెజ్ కాదు, ప్యూర్ నాన్ వెజ్. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు గొర్రెలు వ్యతిరేక కామెంట్లే పెడతారు, కానీ వాళ్ళు మనకే పుట్టారనే విషయం నేను మర్చిపోను కదా, వాళ్ళు మర్చిపోవచ్చు. అందువల్ల నేను వాళ్ళని ఏమన్నాను, వాళ్ళకి ఎక్కింది విషం కాబట్టి. సో కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలని మనం కోరుకుంటాం. ఏ ఊరు? సూపర్. ఇవి కూడా చేతికే. సో ఇందులో ఇంకా మ్యాక్సిమం చేతికి ఉన్నాయి అయినా ఇవన్నీ మ్యాక్సిమం చేతులకి, మళ్ళీ మెడలోవి. బాబు రమేషు